హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విహెచ్ యూట్యూబ్ ఛానల్. విహెచ్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియో వచ్చేసి మీరు thumbnail చూసుంటే మీకు అర్థమై ఉంటుంది నా పార్ట్ టైం స్ట్రగుల్స్ ఇన్ జర్మనీ. అది ఎందుకు పెట్టా అంటే, ఇప్పుడు పార్ట్ టైమ్స్ ఉన్నాయా లేవా అని కొంతమంది డౌట్స్ ఉంటాయి కదా. అంటే నేను మాట్లాడేది ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ అంటే ఆర్ట్ జాబ్స్ గురించి అనమాట, టెక్నికల్ సైడ్ వీటి గురించి కాదు. ఎందుకంటే ప్రజెంట్ మనం ఆ ట్రయల్స్లోనే ఉన్నాం కాబట్టి దాని గురించి చెప్తున్నాను అనమాట. అంటే పార్ట్ టైమ్స్ ఉన్నాయా, ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి సిచ్యువేషన్, కొంతమంది డౌట్స్ ఉంటాయి కదా. అంటే నేను కొన్ని కామెంట్స్లో చూసాను అనమాట. అంటే మరీ ఎక్కువ కామెంట్స్ కూడా కాదులేండి, ఒకళ్ళు ఇద్దరు అడిగితే వాళ్ళ గురించే. సో ఇక్కడ పార్ట్ టైమ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. సో మీకు జర్మనీ లాంగ్వేజ్ వస్తే పార్ట్ టైమ్స్ ఈజీగా దొరుకుతాయి. రాలేదు అంటే ఎతకాలి. ఎంతలా ఎతకాలి అంటే ఇంకా మెయిల్స్ చెయ్యాలి, ఇంకా అక్కడికి వెళ్ళి ఏ హోటల్ ఉంటే ఆ హోటల్ తిరగాలి, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు మెయిల్ ఐడీస్ ఇస్తారు, ఇలా ఆన్లైన్లో అప్లై చేయాలంటారు, ఆ, మళ్ళీ ప్రజెంట్ ఫుల్ అంటారు, తర్వాత రమ్మంటారు, చాలా ఉంటాయి ఇలాగా. సో ఇలా పార్ట్ టైంకి వెళ్ళేటప్పుడు మీరు ఏంటంటే వాళ్ళు యాన్యువల్ డంక్ కానీ పాస్పోర్ట్ కానీ కంపల్సరీగా తీసుకురావాలి అంటేనే తీసుకెళ్ళండి. లేదు అంటే అవన్నీ తీసుకెళ్ళకండి. ఫస్ట్ వెళ్ళండి అక్కడికి అంతే. పాస్పోర్ట్ అవన్నీ కంపల్సరీగా కావాలి అంటే వన్స్ మీరు మెయిల్లో లాగిన్ అయ్యి అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత మీకు కన్ఫామ్గా వాళ్ళు కావాలి తప్పని పరిస్థితుల్లో అంటే అప్పుడు మట్టుకే పాస్పోర్ట్ కానీ యాన్యువల్ డంక్ కానీ తీసుకెళ్ళండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న నేను ఇలాగే పట్టుకెళ్ళా, సిటీ రిజిస్ట్రేషన్ పేపర్ ఎక్కడో పడిపోయింది, మళ్ళా వెనక్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట. సో అందుకని మీరు ఏమైనా క్యారీ చేసేటప్పుడు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి. మీరు జాగ్రత్తగానే ఉంటారనుకోండి, కానీ ఎందుకో చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు సిమ్ కార్డు తీసుకుంటే ఆ సిమ్ కార్డుతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వన్స్ మీ ఫోన్ కానీ స్విచ్ ఆఫ్ అవటం కానీ అప్డేట్ కానీ అవుతే ఇక్కడ పియూకే నెంబర్ అని ఒకటి ఉంటుంది అనమాట సిమ్ కార్డ్కి. ఆ పియూకే నెంబర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ప్రీపెయిడ్ వాడితే కనుక ఫస్ట్ వచ్చినప్పుడు ఆ ప్రీపెయిడ్కి తగ్గట్టు పియూకే నెంబర్ అని ఒకటి ఉంటుంది. ఆ పియూకే నెంబరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ కానీ అప్డేట్ కానీ అయ్యింది అనుకోండి, ఆ పిన్ నెంబర్ అడిగిద్ది అనమాట. ఆ పిన్ నెంబర్ గుర్తులేదంటే మీకు చాలా ప్రాబ్లం అవుద్ది. సో నేను నాకు దానివల్లే ప్రాబ్లం అయ్యి నా పార్ట్ టైం అప్లై చేసిన పార్ట్ టైంకి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఈసారి మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వచ్చింది. సో సిమ్ కార్డ్తో జాగ్రత్త.